హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి మహేష్. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. జీవితంలో మనం నేర్చుకునే ప్రతి విషయం పుస్తకాల నుంచే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ఎప్పుడు వ్యక్తిగతంగా కలవని వ్యక్తుల నుంచి కూడా ఎంతో నేర్చుకుంటాం. నాకు ఎప్పటినుంచో ఒక నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మెంటర్ ఉండాలి. ఆ మెంటర్ మన పక్కనే ఉండి ప్రతిరోజు గైడ్ చేయాల్సిన అవసరం లేదు. వారి ఆలోచనలు, వారి విలువలు, వారి ప్రయాణం మనకు స్ఫూర్తినిస్తే చాలు. దూరం నుంచే వారిని గమనిస్తూ కూడా మనం ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. నా జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు, వసంత్ కుమార్ గారు వంటి ఎంతోమంది వ్యక్తుల దగ్గర నుంచి నేను దూరం నుంచే చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి నేను కేవలం హాజరు కావడానికే కాదు, నాకు ప్రేరణనిచ్చిన వ్యక్తిని గౌరవించడానికి కూడా వెళ్ళాను. ఆ కార్యక్రమంలో వసంత్ కుమార్ గారిని సత్కరించే అవకాశం నాకు దక్కింది. ఆ సందర్భంగా నేను ఆయన గురించి, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని విలువైన విషయాలను పంచుకున్నాను. ఈ వీడియోలో ఆ విషయాలనే మీతో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే మన జీవితాన్ని మార్చే ఒక మంచి ఆలోచన ఒక మంచి మెంటర్ నుంచే మొదలవుతుంది. వసంత్ సార్, చాలామంది మీలో ఒక యాంకర్ని చూస్తారు, కొంతమంది మీలో ఒక కమ్యూనికేటర్ని చూస్తారు. కానీ మాలాంటి లక్షలాది ప్రేక్షకులు మీలో అంతకంటే ఎక్కువగా చూస్తారు. మేము మీలో ఒక నిరంతర విద్యార్థిని చూస్తాము. మేము మీలో ఒక నాయకుడిని చూస్తాము. మేము మీలో సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిని చూస్తాము. మేము మీలో జ్ఞానాన్ని ప్రజల వరకు తీసుకువెళ్ళే ఒక సారథిని చూస్తాము. ఏళ్ల తరబడి మీ కార్యక్రమాలను గమనించిన ప్రేక్షకులుగా మాకు మీలో అత్యంత ప్రత్యేకంగా కనిపించే విషయం మీ జ్ఞానం మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగపడే రూపంలో అందించే మీ నిబద్ధత. ఎంతటి నిపుడు ఎదురుగా కూర్చున్నా మీరు అడిగే ప్రశ్నల్లో కనిపించే అధ్యాయం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంత క్లిష్టమైన విషయం అయినా సామాన్యుడు అర్థం చేసుకునే భాషలో వివరించే మీ సామర్థ్యం మాకు స్ఫూర్తినిస్తుంది. అవసరమైన చోట ప్రశంసించడం, అవసరమైన చోట ప్రశ్నించడం, అవసరమైన చోట సవాలు చేయడం, ఇవన్నీ ఒక నిజమైన నాయకుడి లక్షణాలని మీరు మాకు నేర్పించారు. మేము మీ నుండి కేవలం మార్కెట్ గురించి మాత్రమే నేర్చుకోలేదు, మాట్లాడే విధానం నేర్చుకున్నాము, వినే విధానం నేర్చుకున్నాము, ప్రశ్నించే ధైర్యం నేర్చుకున్నాము, విభిన్న అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకున్నాము, తప్పును ఒప్పుకునే నిజాయితీని నేర్చుకున్నాము, సమస్యను మాత్రమే కాకుండా పరిష్కారాన్ని కూడా వెతకడం నేర్చుకున్నాము. మీ చిరునవ్వు మాకు ఆత్మీయతను గుర్తు చేస్తుంది. మీ క్రమశిక్షణ మాకు అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో సమాజం పట్ల మీలో కనిపించే ఆవేదన, అసహనం మాకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది: ప్రజలను నిజంగా ప్రేమించే వారికే ఆ బాధ ఉంటుందని. మీరు కేవలం కార్యక్రమాలను నిర్వహించడం లేదు, మీరు ఆలోచించే పౌరులను నిర్మిస్తున్నారు. మీరు కేవలం సమాచారాన్ని అందించడం లేదు, మీరు బాధ్యతాయుతమైన నిర్ణయాలను ప్రోత్సహిస్తున్నారు. మీరు కేవలం వార్తలను చెప్పడం లేరు, మీరు వేలాది కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేసే అవగాహనను పంచుతున్నారు. ఈరోజు సమాజంలో ఆర్థిక అవగాహన కోసం పనిచేస్తున్న మాలాంటి అనేక మందికి మీ ప్రయాణం ఒక ప్రేరణ. మీ మాటల ద్వారా, మీ ప్రశ్నల ద్వారా, మీ విలువల ద్వారా మీరు మాలో నాటిన ఆలోచనలు ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నాయి. అందుకే మా దృష్టిలో మీరు కేవలం ఒక యాంకర్ కాదు, మీరు ఒక మార్గదర్శి, మీరు ఒక ప్రేరణ, మీరు ఒక ఉద్యమం. అందుకే ప్రేమతో, గౌరవంతో మరియు కృతజ్ఞతతో ప్రజా ఆర్థిక చైతన్య సారథి అనే గౌరవ బిరుదును సమర్పిస్తున్నాము. సార్, ఇది ఒక గిఫ్ట్ కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్న ఒక ప్రేక్షకుడి కృతజ్ఞత. ఈ బిరుదు నేను ఒక్కడినే కాదు, మీ వలన ప్రేరణ పొందిన లక్షలాది ప్రేక్షకులకు తరపున అందిస్తున్నాము. సమర్పణతో మీలాంటి వ్యక్తుల వల్ల ప్రేరణ పొందిన లక్షలాది ప్రేక్షకుల్లో ఒకరు. థ్యాంక్ యూ సో మచ్ సార్.